ముందు ముందు అందరికీ తెలియచేయడం జరుగుతుంది కనుక మనకు జోనల్ మేనేజర్ ఏపీఎస్సీ వారి నుంచి పూర్తి వివరాలు 10 నుంచి 10 ఎంప్లాయీస్, అలాగే స్మాల్ బిజినెస్ ఏదైనా వచ్చిందంటే 10 నుంచి 50 మంది ఎంప్లాయీస్, అలాగే మీడియం స్కేల్ బిజినెస్ ఏదైనా వచ్చిందంటే 50 నుంచి 250 మందికి మనం ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు. అలాగే ఇప్పుడు ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్, నేను చెప్పిన మీకు ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ 1000 కోట్లు వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలని, 2 ఫేజుల కింద 1000 కోట్లు ఇన్వెస్ట్ చేయాలని వాళ్ళు ప్రణాళిక పెట్టుకొని ముందుకు వస్తూ ఉన్నారు. ఖచ్చితంగా దాదాపుగా ఒక 1000 మంది పైగా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉంది. ఈ ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఏంటంటే ఒక పెద్ద ఇండస్ట్రీ వచ్చినప్పుడు దాని యాన్సిలరీ యూనిట్స్, చిన్న చిన్న ముడి సరుకు, వాళ్ళకి కావాల్సిన చిన్న చిన్న మిషన్ పార్ట్స్ అనో, లేకపోతే చిన్న చిన్న మిషనరీ అవ్వచ్చు, వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ అవ్వచ్చు, తయారు చేసేదానికి పక్కనే ఎన్నో బిజినెస్లు వచ్చేదానికి అవకాశం ఉంది. ఆ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ చాలా ఉంటుంది. దగ్గర నాకు తెలిసి ఉదయగిరిలో ఈ 22 ఎకరాలు, ఆ వచ్చే కంపెనీలు ఇవన్నీ కూడా కలిపితే మినిమం ఎట్ట చూసుకున్నా కూడా 3 నుంచి 4,000 ఉద్యోగాలు మనకు క్రియేట్ అవబోతూ ఉన్నాయి రాబోయే 5 ఏళ్లలో. అవి అయి తీరతాయి, రిజల్ట్స్ వస్తాయి, ఒక్కొక్క అడుగు ముందుకు పడతా ఉంది. మనం ఇన్ని రోజులు ఏంటంటే ఇక్కడ ఎవరు కూడా చూసే పరిస్థితి లేదు. మీకు తెలుసు ఉదయగిరి నియోజకవర్గం అనే కాదు, కడప ప్రాంతం అవ్వచ్చు, ఇటు సైడ్ ఆపుకూరు అవ్వచ్చు, ఈ మెట్ట ప్రాంతాలన్నీ కూడా ఒక రకమైన నానుడి, అంటే ఇక్కడ ఇండస్ట్రీ పరంగా ఇక్కడ ఏమీ లేదు మనకంటే, నీళ్లు లేవు కాబట్టి ఇక్కడ మనం ఏం ఇండస్ట్రీ పెట్టలేము. నీళ్లు లేకపోయినా కూడా కొన్ని ఇండస్ట్రీస్ పెట్టుకునే తనకు అవకాశం ఉంది. ఇప్పుడు ఇండస్ట్రీస్ అన్నీ మనం పెట్టే ఇండస్ట్రీస్ అన్నీ ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ చూశారు, దానికి నీళ్ళు ఏం అవసరం లేదు. వాళ్ళకి కావాల్సింది కొంత వాటర్, ఆ వాటర్ వాళ్ళకి ఇబ్బంది లేదు. సో అట్లా మనం కన్విన్స్ చేసి కేవలం నీళ్ళ మీదనే కాకుండా నీళ్లు ఉంటే ఇంకా మంచి ఇండస్ట్రీస్ వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఇంకా టైం పడుతుంది, మనకు వెలుగొండ ప్రాజెక్ట్ టైం పడుతుంది, సోమసల హై కెనాల్ టైం పడుతుంది. నీళ్ళు వచ్చే లోపల ఈ బిజినెస్లు డెవలప్ చేసుకొని మనం ముందుకెళ్లే పరిస్థితి ఉంది. ఇవే కాకుండా కంప్రెసర్ బయోగ్యాస్ యూనిట్స్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో. కూడా చాలామంది ఇన్వెస్టర్స్ ముందుకు వస్తూ ఉన్నారు. దాంట్లో కూడా ఒక 5 టన్కి మనకు దాదాపుగా 5 టన్ ప్రాజెక్ట్ కానీ పెడితే 50 మందికి ఉద్యోగం వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి పిల్లలందరూ చదువుకుంటున్నారు కాబట్టి ఇక్కడే కళ్ళ ముందే ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి. అలాగే మన నెల్లూరు జిల్లాలో కూడా కంపెనీలు చాలా వస్తూ ఉన్నాయి. మనకి ఎక్కడికో దూరం వెళ్ళి ఉద్యోగం చేసే పరిస్థితి లేకుండా ఇక్కడికిక్కడే ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి రేపు పొద్దున రాబోతూ ఉంది. మన మెయిన్ మనకు నాయకులు ఎవరు, ఏ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటే ఆంధ్ర రాష్ట్రం ముందుకెళ్తుంది అనేది మనకు అది ఇంపార్టెంట్. ఇక్కడ ఆ నాయకుడిని చూసి, మన ముఖ్యమంత్రి గారిని చూసి, వారి పరిపాలన దక్షతను చూసి, అలాగే మన లోకేష్ బాబు గారిని చూసి ఇండస్ట్రీస్ అన్నీ ముందుకు వచ్చి ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ స్పీడ్ మనం అందుకొని మనం కూడా ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అన్న కొంచెం వెనక్కి మీరు ఉండండి అన్న కొంచెం వెనక్కి ఇంకొంచెం ఓకే సార్. ప్లీజ్ సార్ అందరూ సార్ చూడాలి. రాజన్న ప్లీజ్ సార్ అందరూ సార్ చూడాలి. ఇటు తీస్తున్నా.